లత కుకింగ్కి స్వాగతం. ఈరోజు కూడా రెసిపీ లేదండి, గోవా పార్ట్ 2 అండి. ఈరోజు మనం అక్కడ షిప్లో వెళ్ళింది చూసుకున్నాం కదా పార్ట్ 1లో. ఇది షిప్లోనే డెక్ పైన అండి. సాయంత్రం అయింది, చక్కగా లైట్ వెలుతురులో ఎంత చక్కగా కనపడుతుంది చూడండి. డెక్ పైన తీసుకెళ్ళిండ్రు. మనము వెళ్ళొచ్చు, పైన కూర్చుంటే పైన కూర్చోవచ్చు, కింద కూడా కూర్చోవచ్చు. సాయంకాలం వేళ చక్కగా చీకటి పడుతూ ఉంటే చూడండి ఎంత చక్కగా ఉందో. చుట్టూ చాలా బోట్లు, షిప్లు పెద్ద పెద్దవి కూడా తిరుగుతూ ఉంటాయండి. ఇలా డెక్ పైన చాలా బాగుంటుంది, చాలా వాతావరణం కూడా. ఇది మళ్ళీ హోటల్కి వచ్చిన తర్వాత భోజనం అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, బ్రేక్ఫాస్ట్గా చూసాను. చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ మఫిన్స్, కేక్స్ అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి. చూసారా, రకరకాల మఫిన్స్ ఉన్నాయి. బ్రెడ్ కూడా మనము ఏది తినాలనుకున్నా మన ఇష్టం అండి, చాలా బాగుంటుంది. చూసారా ఇలా ఉన్నవి. బేకరీ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. ఈ స్టిక్స్ చూడండి, బ్రెడ్ స్టిక్స్ ఎంత బాగున్నాయో. ఇలా వీళ్ళు పెట్టే విధానం కూడా చాలా బాగుంటుంది, చాలా డెకరేషన్ చేసి పెడతారు. బటర్ ఉంటుంది, దానికి మనం ఏమి జామ్ కానీ మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చండి, ఏవి కావాలంటే అవి. ఇక్కడ కూడా చూడండి ఫ్రూట్స్ పెడతారు. ఫ్రూట్స్ తినే వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు, దానికి చాట్ మసాలా వేసుకొని తినొచ్చు. ఇక్కడ చూడండి సలాడ్, అన్ని వెజిటేబుల్ సలాడ్స్ పెట్టిండ్రు. బేబీ కార్న్ ఉంది ఇక్కడ, చూసారా. సలాడ్ తినేవాళ్ళు అనుకున్నవారు, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు సలాడ్ కూడా తినొచ్చు. ఇక్కడ స్ప్రౌట్స్ ఉంటాయండి, ఆల్ వెరైటీస్ అన్నమాట. మొలకలు ఏమి తినాలో మనకు అర్థం కాదు, అన్ని వెరైటీస్ ఉంటాయి. చక్కగా పచ్చి బఠానీ ఉడకబెట్టి పెట్టిండ్రు. తర్వాత కార్న్ మొలకలు చూడండి, అన్ని రకాల మొలకలు ఉంటాయి. మనం తినాలనుకునే వాళ్ళు ఏవి అయినా తినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు అక్కడ ఫుడ్కు. చూసారా, ఇక్కడ వెళ్తే మనకు పెరుగు కనపడుతుందండి. 3 వెరైటీ పెరుగు పెట్టారు. ఆ పక్కన కూడా వాటి మసాలాలండి, మనకి ఇష్టమైన వేసుకోవచ్చు. ఇక్కడ మజ్జిగ చేసి పెట్టారు. ఇవన్నీ ఓట్స్ అండి. ఇక్కడ కూడా కప్స్, ఇవన్నీ చక్కగా కాఫీ, టీ మనకి ఏది కావాలంటే అది చేసుకొని తినొచ్చు, తాగొచ్చు. ఇది మార్ష్ మెల్లోస్ అండి, వెరైటీస్ ఉంటాయి, పిల్లలకి ఇష్టం కదా. ఇవి చూడండి, కాఫీ 4-5 వెరైటీస్ ఉంటాయి. కాఫీ, తర్వాత టీ, మసాలా టీ, ప్లెయిన్ టీ, అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇలా షుగర్ మనం చింపుకొని వేసుకోవాలి. చూడండి ఇక్కడ కార్న్ఫ్లేక్స్ ఉంది, చాకోస్ ఉన్నాయి. లైట్గా తినాలనుకునేవారు ఇలా తినొచ్చు. ఈ జ్యూసెస్ అండి, ఫ్రూట్ జ్యూసెస్. మనకు అసలు ఏమి తినాలో ఏం తాగాలో కూడా అర్థం కాదు. నేనైతే అన్ని వెరైటీస్ చూశాను ఇక్కడ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం తీసుకొని తిన్నాను నేను. చాలా బాగుంటుంది రెస్టారెంట్. చాలా వెనకాల వెళ్తే మనకు రిసార్ట్ ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరు స్విమ్మింగ్ చేయాలన్నా వాళ్ళు చేయొచ్చు. చూడండి, ఇది ఒక వెరైటీ. ఇది చోలే బాజీ, ఇది పూరి. చూసారా ఎంత బాగున్నాయో. ఇది ఉప్మా, ఇడ్లీ. వాళ్ళు వేడివేడిగా చేసి పెడుతూ ఉంటారు ఇడ్లీలు. ఇక్కడ వెళ్తే మనకు చట్నీస్ కనపడతాయండి. ఇడ్లీలో సాంబారు, అక్కడ చూడండి మసులుతుంది కుండలో. తర్వాత చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, మనకి ఏవి కావాలంటే అవి. వాళ్ళు అక్కడ దోశలు వేసిస్తుంటారు, చెప్పాను కదా. ఇది హోటల్ వెనకాలండి, రిసార్ట్ అండి. వర్షం పడుతుంది ఆ రోజు, నెక్స్ట్ డే. అసలు వర్షం ఎప్పుడు పడుతుందో కూడా తెలియదండి, వర్షం వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ వాతావరణం మారిపోతూ ఉంటుంది. చూడండి వర్షం పడుతుంది. అక్కడ ఏనుగులు ఉన్నాయి కదా, బొమ్మలు పెట్టారు, వాటిలో నుంచి వాటర్ వస్తుంది. ఇది వెనకాల హోటల్ సైడ్ అనమాట. వర్షం చాలా పడుతుందండి. ఈ చెట్లు చూసారా, ఈ పువ్వుల మొక్కలు ఎంత బాగున్నాయో. నేను చూడలేదండి ఎక్కడ ఇలాంటి పువ్వులు, చాలా బాగుంటాయి ఈ పువ్వులు. వాటిని ఇలా మనము పిండితే దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక ఫోర్ట్ అండి, ఓల్డ్ది, అగోడా ఫోర్ట్ అంటారు. ఇది చాలా సినిమాలలో కూడా ఉంది. దీని చుట్టూ సముద్రం ఉంటుందండి, చాలా పాతదనమాట ఈ ఫోర్ట్, కోట.
ఎంత ఎత్తులో ఉందంటే మనం అక్కడ నుంచి చూసే మొత్తము గోవా అంతా అట్లా కనపడుతూ ఉంటుంది. చూసారా, మా వారు తీస్తున్నారు వీడియో. చాలా మంది వస్తారండి ఇక్కడ ఇది చూడడానికి. ఇది చాలా పిక్చర్లలో కూడా ఉంటుంది. చూసారా, ఇది అగోడా ఫోర్ట్ అంటారండి. ఇక్కడ ఒక బీచ్ అండి. ఈ బీచ్ చూసారా, మధ్యలో నుంచి ఒక పాయలాగా పారుతూ ఉంటుంది. చాలా ప్లెయిన్ వాటర్ అండి. ఇది ఇక్కడ మాత్రము నల్లగా అనిపిస్తుంటుంది నీళ్ళని. చూసారా, ఇలా ఆ సముద్రం అక్కడ ఉంది, దాని పక్క నుంచి ఒక పాయ వచ్చి పారుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూసారా, కానీ నీళ్ళు మాత్రం అసలు క్లీన్గా లేవండి, చాలా మురికిగా ఉన్నాయి. చూడండి, అంత మట్టి వస్తుంటుంది, నల్ల మట్టి అన్నమాట. చాలా బాగుంది కదా బీచ్. అసలు గోవాలో ఎన్ని బీచ్లు ఉన్నాయో తెలియదు. అన్ని బీచ్లకైతే వెళ్ళలేదండి, ఒక 2-3 తీసుకెళ్లారు వాళ్ళు. ఇది నైట్ టైం అండి. హోటల్ వెనకాల చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్న వేణుగులు బొమ్మలు కూడా పెట్టారు. మీరు ఎప్పుడన్నా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. రియో హోటల్ రిసార్ట్ అని, చాలా బాగుంటుంది. చూసారా, నైట్ టైం తీశాను. భోజనం చేసిన తర్వాత అలా వాకింగ్కి వెళ్తూ. ఇది మొత్తం రెస్టారెంట్ అనమాట మనం తినేది. చాలా పెద్దగా ఉంటుంది క్యాంటీన్. మనకి ఎక్కడంటే అక్కడ ఇష్టంగా కూర్చోవచ్చు. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడే నేను రోజు కూర్చునేది. ఇప్పుడు మేము తిరుగు ప్రయాణం అయ్యామండి గోవా నుంచి మనము హోటల్ నుంచి మనము రైల్వే స్టేషన్కి వెళ్తుంటే దారిలో చాలా చూడండి వర్షం పడుతుంది. ఇది ట్రైన్ అండి, వందే భారత్ ట్రైన్. చాలా బాగుంది. చూసారా, అసలు గోవాలో చెట్లండి. అసలు ఎంత చెట్లు ఉంటాయంటే మనకు అసలు ఎక్కడ చూడము, అన్ని చెట్లు ఉంటాయి. చూసారా, ఇప్పుడు మేము గోవా నుంచి బయలుదేరాం. గోవాకు బాయ్ చెప్పాను. వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. మీరు కూడా ఒకసారి తప్పక ట్రావెల్ చేయండి, చాలా బాగుంది. ఫుడ్ కూడా ఇచ్చారు చూడండి. పన్నీర్ కర్రీ, దాల్, పప్పు, పెరుగు. చూసారా, ఇవి ఆటోమేటిక్ డోర్లు అనమాట, మనం వెళ్ళగానే తెరుచుకుంటుంది. ఇవి మా సీట్స్ అండి. ఇంకా వస్తూ ఎక్కుతున్నారండి అందరూ. మేము గోవా నుంచి వాస్కో డి గామా నుంచి బయలుదేరాం కదా, ఇంకా ఎక్కుతున్నారు మధ్యలో. బాంబేకి వచ్చేసరికి ఫుల్ అయిపోయిందండి. 8 hours అన్నమాట. తో కూర్చోవడం అయితే చాలా ఇబ్బందికరము. పెద్దవాళ్ళు అయితే అంతసేపు కూర్చోలేరు. 8 hours కాబట్టి మేము ఎలాగో టైంపాస్ చేసేసాము. మా వారు ల్యాప్టాప్ తెచ్చుకున్నారు, నేను మొబైల్లో సీనరీస్ అన్నీ పిక్చర్స్ తీస్తూ వీడియోస్ తీస్తూ నేను అలా టైంపాస్ చేశాను. చూసారా, ఇది వందే భారత్ చాలా బాగుంది. చాలా నీట్గా ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. వాష్రూమ్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, బయట చెట్లు, అసలు ప్లేసే కనపడదండి మనకు, ఖాళీ ప్లేస్. చెట్లు గ్రీనరీ అంతా, రకరకాల చెట్లు. చూసారా, ఇది మనకు విండో నుంచి క్లియర్ కనపడుతుంది. మనకు వీడియో తీసుకోవాలంటే మా సీట్స్ అండి అవి. చూసారా ఎంత బాగుందో. వందే భారత్లో వెళ్ళడం నిజంగా చాలా మంచి అనుభవం అండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రావెల్ చేయండి. ఇప్పుడు స్లీపర్ కోచెస్ కూడా వస్తున్నాయి కదా వందే భారత్లో, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి. ఇది చక్కగా మనం పెట్టుకోవడానికి, ఇలా న్యూస్ పేపర్ కూడా ఇస్తారండి చదువుకోవడానికి. టికెట్లోనే ఇంక్లూడింగ్ ఉంటుందండి. నేనైతే బయటనే చూస్తూ చాలా వీడియోస్ తీశానండి. ఇక్కడ మనకు వెనకాల ఎక్కడ వెళ్తున్నాం అనేది మనకు తెలుపుతూనే ఉంటారు. ఇలా మనం దగ్గరికి వెళ్ళగానే ఓపెన్ అయిపోతుంది డోర్ ఆటోమేటిక్గా. చూడండి, అక్కడ ప్లేస్ కూడా మన వేరే ట్రైన్లో అయితే అక్కడ కూడా నిలబడతారు కదా, కానీ ఇక్కడ అట్లా ఉండదు ట్రైన్లో. చూసారా ఎంత క్లీన్గా, చాలా ప్రశాంతంగా. ఏమి అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు ఎక్కువ రారండి. స్టేషన్ కూడా లిమిట్గా ఆగుతూ ఉంటాయి. చూసారా బయట సీనరీస్, వర్షం పడుతుంది. అన్నీ మనకు ఇట్లా పాయలుగా ఎత్తైన
నీళ్లు పడుతున్న ప్రదేశాలే కనిపిస్తాయండి. చూడండి ఎంత బాగుందో. అక్కడ ప్లాట్ఫామ్ కూడా, స్టేషన్స్ కూడా నీట్గా ఉన్నాయండి. చూసారా ఎంత బాగుందో, గ్రీనరీ అంతా. అసలు ఖాళీ ప్లేసే కనపడదండి. నీళ్ళు, గ్రీనరీ ఇవే ఉంటాయి ఎక్కువ. గోవా దగ్గర అవుతూ ఉంటే మొత్తం కొబ్బరి చెట్లే అండి, చాలా కొబ్బరి చెట్లు. అసలు అక్కడ ఎంత ఇదిగా ఉంటుందంటే కొబ్బరికాయలు కూడా చాలా బాగుంటాయి, కొబ్బరికాయలు కూడా. కానీ మనకున్న రేటే ఉంటాయి అక్కడ కూడా. చూసారు, తిరుగు ప్రయాణమయ్యాం గోవా నుంచి. లిమిటెడ్ స్టేషన్లో ఆగుతుందండి ఇది వందే భారత్. ఇప్పుడు మేము దిగే స్టేషన్ వచ్చింది, లగేజ్ అంతా సిద్ధపరచుకున్నాము. చూడండి, మేము తానాలో దిగామండి. ఇంకో వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.